దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలు వీక్షిస్తున్న దేవుని బిడలకు ప్రత్యేకమైన వందనాలు. మరి అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం, ఈ పరిచర్యల కోసం మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మారు మనసును గురించిన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనములో, మీరు సిలువేసిన యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశము రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే పేతురు గారు యేసు ప్రభువు శిలువ మరణం పొందిన తర్వాత, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత, పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఇశ్రాయేలులకు ఒక సందేశాన్ని అందించారు. ఏమని? మీరు సిలువ వేసిన యేసే దేవుడు ప్రభువు క్రీస్తు అని ప్రకటిస్తూ ఇశ్రాయేలుల వంశము వారందరూ రూఢిగా తెలుసుకోవాలని తెలియపరిచాడు. ఈ మాటలు వినిన వెంటనే, అంటే ఈ సందేశం వినిన వెంటనే అనేకుల హృదయములో ఈ మాటలు నొచ్చుకొని, అంటే వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయి. వాళ్ళ హృదయంలోనికి వాక్యము వెళ్ళిపోయినప్పుడు వారందరూ కూడా పేతురును కడమ అపోస్తులను అడగటం ప్రారంభించారు. అయ్యలారా మేమేమి చేయాలని అడిగినప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురని పేతురు గారు చక్కగా ఆ సందేశాన్ని తెలియపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాప్తిసం పొందే ముందు మనం మారు మనసు పొందాలి. అంటే మారు మనసు అంటే పాత జీవితంలో ఉన్న ఆలోచనలు మానుకోవాలి. సంపూర్ణంగా హృదయంలో ఉన్న ఆ ఉద్దేశాలు మానుకొని మార్పు చెందిన వ్యక్తిగా వాక్యం చేత నిన్ను నీవు దిద్దుకోవాలి. వాక్యం ఎవరు దైవజనులు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో తాకినప్పుడు మరుక్షణమే నీ హృదయంలో ఉన్న ఆ పాప ఆలోచనలను, తలంపులను నువ్వు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని మార్పు చెందాలి. ప్రభువా, నాలో ఉన్న ప్రతి పాపమును తొలగించు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రభుని వేడుకొని మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. సంఘాలలో నేటి సమాజం ఎలా ఉంది అంటే, మారు మనసు అనేది లేకుండా బాప్తిసం పొందుతున్నారు. మారు మనసు అనేది లేకుండా మరి వెళ్ళి ఉద్రేకముతోనో ఎవరో చెప్తే ఏదో ఆలోచనతో తీసుకొని ఒక వారం రోజులో, ఒక నెల రోజులో ఆ ఆరాధనకు పాల్గొంటున్నారు. తర్వాత లోకానుసారంగా జీవిస్తున్నారు. వీరందరూ కూడా మారు మనసు ఉంది అని అంటారంటే మారు మనసు లేదు అని బైబిల్ ప్రకారంగా తెలుసుకోవచ్చు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును గురించిన సువార్త, ఆయన శిలువ మరణమును గురించిన సువార్త పేతురు ప్రసంగిస్తే
ఆ రోజు ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొందారు, 3,000 మంది బాప్తిసం పొందారు, 3,000 మంది సంఘములోనికి సభ్యులుగా చేర్చబడ్డారు. కాబట్టి ఈ రోజున సంఘాలు అనేకమైనవి ఉన్నవి, కానీ మారు మనసు లేకుండా బాప్తిసము పొందుతూ సంఘంలోనికి నేను బాప్తిసం పొందానని చెప్పుకుంటూ అనేక చోట్లకి వెళుతున్నారు. కానీ మార్పు కలిగిన ప్రవర్తన, మార్పు కలిగిన జీవితం ఈనాడు సంఘాలలో, సమాజాలలో కనబడట్లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు మారు మనసును గురించి ప్రకటించాడు, యోహాను మారు మనసును గురించి ప్రకటించాడు, శిష్యులు కూడా మారు మనసును గురించి ప్రకటించారు. అందుకని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి పేతురు ప్రసంగించిన ప్రసంగానికి 3,000 మంది మారి సంఘంలోనికి చేర్చబడ్డారు. ఈనాడు ఈ వాక్యం విని మీరు సంపూర్ణమైన మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు సాక్షిగా జీవించాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.